ఉంది. సో వెలుగులో చూస్తే అధికార పెత్తనమంతా నలుగురిదే. ప్రభుత్వంలో నలుగురు సీనియర్ ఐఏఎస్ల ఇష్టారాజ్యం. తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, అప్రధాన్య శాఖలు. ఏమంటారు, ఆ నలుగురిదే ప్రభుత్వంలో అధికార పెత్తనమంతా నలుగురిదే. ప్రభుత్వంలో నలుగురు సీనియర్ ఐఏఎస్ల ఇష్టారాజ్యం. తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, అప్రధాన్య శాఖలు. గత సర్కారాయంలో చక్రం తిప్పిన వాళ్ళకే ఈ ప్రభుత్వంలోని కీలక పోస్టులు. ప్రధాన ప్రతిపక్షానికి లీకులు అనే ఆరోపణలు. కంచగచ్చుబోలు లాంటి వ్యవహారంలో అధికారుల తీరుతో ఇరుక్కునపడ్డ సర్కార్. తప్పని తెలిసినా కొనసాగించక తప్పట్లేదంటున్న ప్రభుత్వ పెద్దలు. ఇదే అదునుగా సదరు అధికారులు రెచ్చిపోతున్నారనే విమర్శలు. ప్రభుత్వంలో ఓ నలుగురు సీనియర్ ఐఏఎస్లు తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అత్యంత కీలక శాఖలో కొనసాగుతున్న నాటి సర్కార్ పెద్దలతో అంటగాగిన వారినే ఈ ప్రభుత్వంలో అవే ప్రాధాన్య శాఖలో కొనసాగిస్తుండడం వల్లే వారి ఆగడాలు పెరిగిపోతున్నాయనే వాదనలు ఉన్నాయి. ప్రభుత్వానికి తాము తప్ప వేరే గత్యంతరం లేదని భావిస్తున్నట్టుగా ఈ ఉన్నతాధికారులు తామే సర్వం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని, తమ పరిధిలోని శాఖల్లో తలదూరుస్తూ తమ కింద ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వేధిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము చెప్పిన దానికల్లా జీ హుజూర్ అంటే ఓకే, లేదంటే అందరి ముందు అవమానించడం, శాఖలు మార్పించడం, ప్రాధాన్యత తగ్గించడం లాంటి పనులు చేయడం పొరపాటుగా మారింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఈ సీనియర్ అధికారులు ప్రధానంగా తెలంగాణకు చెందిన అధికారులను టార్గెట్ చేసుకొని వేధిస్తున్నారనే టాక్ సెక్రటరియట్ వర్గాల్లో నడుస్తున్నది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో బీఆర్, యూపీ ఐఏఎస్లు పాలనా విహారంలో అన్ని తామై చక్రం తిప్పగా తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్లకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఈ పరిస్థితి మారుతుందని భావించినా సాధ్యం కాలేదు. మొదట్లో కొందరు తెలంగాణ ఐఏఎస్లు ఐపీఎస్లకు ప్రాధాన్యత పోస్టులు దక్కిన క్రమంగా అవమానాలు, అకస్మాత్తు బదిలీలు, అప్రధాన్య పోస్టులు దిక్కవుతున్నాయి. ఈ క్రమంలో కొందరు అధికారులు ఇటీవల ఇంటెలిజెన్సీ ఉన్నతాధికారిని కలిసి తమ ఆవేదన చెప్పుకున్నట్టు తెలిసింది. ఈ అధికారి సీఎంకు దగ్గర కావడంతో ఆ నలుగురి వ్యవహారం ఆయన చెవిన వేసినట్టు తెలుస్తోంది. ప్రతిపక్షానికి లీకులు అయినా చర్యలేవంట. ప్రభుత్వం మారగానే గత సర్కార్ హయాంలో కీలక శాఖలు నిర్వహించిన అధికారులను మార్చడం పరిపాటి, కానీ రేవంత్ సర్కార్ ఆ పని చేయలేదు. గత ప్రభుత్వంలో ఫైనాన్స్, రెవెన్యూ, ఐటీ, ఇండస్ట్రియల్ తదితర కీలక శాఖలు చక్రం తిప్పిన అధికారులనే కొనసాగిస్తూ వచ్చింది. ఒక రెండు శాఖలు మారిన అధికారుల మధ్య ఉండడంతో ఈ ప్రభుత్వంలోని వారి ప్రాధాన్యత ఏమాత్రం తగ్గలేదంటూ వార్త కనిపిస్తుంది. సో ఈ వార్త సారాంశం తెలంగాణ ప్రజలకు క్లియర్గా అర్థమైంది. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది, కొట్లాడి తెచ్చుకున్నాం. నీళ్ళన్నాం, నిధులన్నాం, నియామకాలన్నాం, ఉద్యోగాలన్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు ఏవి కూడా మరి సాధ్యం కాలేవు గత 10-11 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. మరి కాంగ్రెస్ వచ్చినాకనైనా నీళ్లు, నిధులు, నియామకాలు ఏమైనా నిజంగా తెలంగాణలోకి అందుతాయంటే ఇప్పుడు అది కూడా కనిపించట్లేదు. నీళ్లు పక్కన పెడితే, నిధులు పక్కన పెడితే, నియామకాల విషయంలో, ఆధిపత్య విషయంలో మాత్రం మన తెలంగాణ అధికారులు ఇబ్బందులు పడుతున్నట్టు క్లియర్గా తెలుస్తుంది ఈ వార్తలో. తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇబ్బంది పడుతున్నట్టు. ఎందుకంటే పక్క రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లకు గత ప్రభుత్వం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది. అదే ప్రిఫరెన్స్ని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తుందట. ఒక నలుగురు ఆఫీసర్లు ఉన్నారట. నలుగురు ఆ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారట ప్రభుత్వంలో. ప్రతిపక్షాలకు లీకులు ఇస్తూ, ప్రతిపక్షాల కోఆర్టర్గా పనిచేస్తూ ప్రభుత్వాన్ని బదలాం చేసే ప్రయత్నం చేస్తున్నట. అయినా ఈ ప్రభుత్వం ఎందుకు వాళ్ళ మీద మరి చూడనట్టుగా పెడచెవి పెడుతుందో అర్థమవుతలేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయారట. తెలంగాణలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లంతా కూడా మరి నలుగురే ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు, మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తూ ఉన్నారు, మమ్మల్ని అంటే బెదిరిస్తున్నారు అని ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ద్వారా ముఖ్యమంత్రి గారి చెవిలో వేసిన ముఖ్యమంత్రి గారి నుంచి నో రెస్పాన్స్ అంట. సో ఇక్కడెక్కడ సామాజిక తెలంగాణ అన్నది, ఇక్కడెక్కడ మరి సమన్యాయం జరుగుతూ ఉన్నది, ఇక్కడెక్కడ తెలంగాణ వాళ్ళకు ప్రిఫరెన్స్ ఉన్నది. ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాళ్ళనే వేధిస్తూ ఉన్నారంటే సామాన్యుల పరిస్థితి ఒకసారి ఆలోచన చేయాలి. మన రాష్ట్రం మీద పక్క రాష్ట్రపడి పెత్తనం ఏంటి? మన అధికారుల మీద పక్క రాష్ట్రపు అధికారుల పెత్తనం ఏంటి? ప్రభుత్వం మనది, మరి ఇక్కడ కీ రోల్గా వివరించేది పక్క రాష్ట్రపు ఐఏఎస్లు ఐపీఎస్లా. సో ఒకసారి ముఖ్యమంత్రి గారు దీని మీద ఆలోచన చేయాలి, దీని మీద నజరు వేయాలి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా
కనీసం విశ్వాసం లేకుండా మరి అధికార కాంగ్రెస్ పార్టీలో ఐఏఎస్గా ఉండి మరి ప్రతిపక్షానికి లీకులు ఇస్తూ ఉన్నటువంటి ఈ నలుగురు ఎవరైతున్నారో సీనియర్ అధికారులు మరి వారి మీద రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉన్నది. ఇక మనం వాళ్ళ పేర్లు చెప్పలేం, కానీ ఇక ఆ సీనియర్ నలుగురు ఇతర రాష్ట్రాల ఐఏఎస్లు అంటే అందరికీ అర్థమైపోతుంది, ఉన్నతాధికారులందరికీ అర్థమైపోయి ఉంటుంది. మరి ఇప్పటికైనా ఈ వార్తా కథనంతో అయినా ప్రభుత్వం మేలుకొని తెలంగాణ ఐఏఎస్ ఐపీఎస్లకు ఏమైనా న్యాయం చేస్తుందో లేక చూసినట్టుగా గత 10 ఏళ్ల పాటు వదిలేసిన బీఆర్ఎస్ లెక్కనే మరి వదిలేస్తో తెలియదు. శాంతి చర్చలకు మేము ఎప్పుడు